జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాసం 3వ రోజు. మనం ఈరోజు 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపావైకు చాத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை பொதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பற்றி வாங்கக்குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்వం నిరైందేలోరెంబావాయ్. మనకి ఈరోజు 3వ పాసురంలో అమ్మ మళ్ళీ స్నానమాచరించమని చెబుతోంది. అంటే మనం మొదటి పాసురంలోనూ 2వ పాసురంలోనూ 3వ పాసురంలోనూ ఆవిడ ఈ విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అంటే మన ప్రధానమైనటువంటి నియమం తెల్లవారుజామునే లేచి స్నానమాచరించమని అర్థం. ఇక ఈ పాసురంలో అమ్మ ఏం చెప్తున్నారంటే, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడైనటువంటి వాడు ఆ పురుషోత్తముడు, అతని నామాన్ని మనం కీర్తించగానే నెలకి 3 వర్షాలు కురిసి అంబరాన్నంటేటువంటి వరి చేలలో చేపలు ఎగురుతూ ఉండగా, కలువ పూలలో తుమ్మెదలు నిదురించుతూ ఉండగా, ఈ లోకమంతా అనంతమైనటువంటి సంపదతో నిండిపోవును అని అమ్మ చెప్తున్నారు. ఇదే కాకుండా మనకి చివరి పదాల్లో ఆవిడ పశు సంపద గురించి కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి పశు సంపద? తాకగానే ధారలుగా పాలిచ్చేటువంటి పశు సంపద మనకి ఆ స్వామి అనుగ్రహిస్తాడు అని ఈ పాసురంలో అమ్మ చెప్పడం జరిగింది. మరొకసారి మనం ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపావైకు చాத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை பொதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பற்றி வாங்கக்குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்వం నిరైందేలోరెంబావాయ్. జయ శ్రీమన్నారాయణ.